హలో అండి. నమస్తే అందరికీ. అహోబిలానికైతే వచ్చేసాం. అహోబిలం అయితే నిజంగా చూడాల్సిన ప్లేసే. మేమైతే ఫస్ట్ టైమ్ వచ్చాము. ఇంతకుముందు ఎప్పుడూ అయితే రాలేదు. ఇది ఎగువ అహోబిలం. అంటే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని 2 ఉంటాయి. ఆ ఎగువ అహోబిలానికైతే ఫస్ట్ అయితే వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసుకొని దిగువ అహోబిలానికైతే వెళ్ళాము. చుట్టూ కొండలు, మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. వెహికల్స్ అన్ని పార్కింగ్‌లో అయితే పార్క్ చేసేసి అక్కడి నుంచి బై వాక్ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. లేదంటే ఫ్రీ బస్ అనేది తిరుగుతూ ఉంటుంది. అందులోనే పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ కూడా చేస్తారు. ఎవ్రీ 10 మినిట్స్‌కి ఉంటుందండి. ఒకటే ఫ్రీ బస్సే తిరుగుతూ ఉంటుంది. మామూలుగా నరసింహస్వామి అంటే నాన్ వెజ్ కలపరు. కానీ ఇక్కడ బలులు గూడా ఇస్తారంట నరసింహస్వామికి. అంటే అవే యాటలు తీసుకొని కొట్టి ఇక్కడే బయట ఎక్కడైనా చేసుకొని తింటూ ఉంటారంట. చాలా బాగా జరుగుతుందనైతే చెప్తారు. నెక్స్ట్ టైమ్ కదిరిపున్నానికి ఖచ్చితంగా రావాలనైతే అనుకుంటున్నాము. మరి చూడాలి దేవుడి అనుగ్రహం ఎలా ఉందో. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపిన ప్లేసెస్, ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నీ లోపల అడవిలో ఉన్నాయంట. టైం అయిపోయిందనైతే మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. వెళ్ళింటే బావుండేదనిపించింది. బట్ ఏం చేద్దాం, ఎంత ప్రాప్తమో అంతే ప్రాప్తం అనుకోవాలి. దర్శనం అయితే బాగా జరిగింది. అది హ్యాపీ అంతే. నెక్స్ట్ టైమ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ లోపలే వెళ్ళండి. ఈవినింగ్ అయితే ఆ కొండల్లోకైతే వెళ్ళనివ్వరు. లక్ష్మీ నరసింహస్వామి భక్తులే కాకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ అనైతే చెప్తాను. అందరికీ ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.